Hello viewers, welcome to the session. In this session, let us know another important topic, that is branches of zoology. This is very useful to you for your various entrance examinations like PG Set Zoology, AP Set, etc. The term biology was first proposed by Lamarck and Treviranus. The term biology has been derived from two Greek words, that is bios and logos. Father of biology is Aristotle. సో బయాలజీ అనగా తెలుగులో చూస్తే జీవశాస్త్రం అంటాం దీన్ని. ఈ పదాన్ని బయాలజీ అనే టర్మ్ని మొదటిసారిగా ప్రపోజ్ చేసింది లామార్క్ మరియు ట్రెవిరానస్. బయాలజీ అనే టర్మ్ రెండు గ్రీక్ పదాల నుంచి తీసుకోబడింది, బయాస్ మరియు లోగస్. బయాలజీ ఫాదర్ ఆఫ్ బయాలజీ, జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. So these are the different branches of biology. They are botany, zoology and microbiology. What is botany? Botany is the study of plants. It is also called phytology. Father of botany is Theophrastus. సో బాటనీని మనము వృక్షశాస్త్రం అంటాము. వృక్షాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్షశాస్త్రం అంటాము. థియోఫ్రాస్టస్ వృక్షశాస్త్ర పితామహుడు. జువాలజీ. The term zoology was derived from two Greek words, zoon and logos. Study of animals is called zoology and the father of zoology is Aristotle. సో జంతువులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం జంతు శాస్త్రము లేదా జువాలజీ అంటాము. ఈ జువాలజీ అనే టర్ము రెండు గ్రీక్ పదాల నుంచి ఏర్పడింది, అవి జూన్ మరియు లోగోస్. అరిస్టాటిల్ని జంతుశాస్త్ర పితామహుడిగా పేర్కొంటాము. మైక్రోబయాలజీ. స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ మైక్రోబయాలజీ. సో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అంటాము. మైక్రోబయాలజీ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఈజ్ లూయిస్ పాస్చర్. Now let us see different branches of zoology. Morphology. Study of external structures of living organisms. సో జీవుల బాహ్య లక్షణాలను గురించి అధ్యయనం చేయటాన్ని మనము మార్ఫాలజీ అంటాము. అనాటమీ. స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సో జీవుల యొక్క అంతర్గత భాగాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అనాటమీ అంటాము. ఫిజియాలజీ. స్టడీ ఆఫ్ వర్కింగ్ మెకానిజం ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో మన దేహంలో ఉండేటటువంటి వివిధ వ్యవస్థల యొక్క పనితీరును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిజియాలజీ లేదా దీన్ని శరీర ధర్మశాస్త్రం అని కూడా పేర్కొంటాం. సైటాలజీ. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్. కణం యొక్క నిర్మాణము మరియు కణాంగాల నిర్మాణము, విధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ లేదా కణశాస్త్రము అని అంటాం. హిస్టాలజీ. స్టడీ ఆఫ్ టిష్యూస్. కణజాలాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటాం. జెనెటిక్స్. స్టడీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. అనువంశిక లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించేటటువంటి తీరును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెనెటిక్స్ లేదా జన్యు శాస్త్రం అని పేర్కొంటాం. ఇకాలజీ. స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. జీవులకు మరియు వాటి పరిసరాలకు మధ్య సంబంధ బాంధవ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎకాలజీ అంటాము. టాక్సానమీ. స్టడీ ఆఫ్ ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ నామిన్క్లేచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో జీవులను వర్గీకరణ గురించి తెలుసుకునే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రము లేదా టాక్సానమీ అని అంటాం. ఎంబ్రియాలజీ. స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియాస్. పిండాల ఎదుగుదలని
అభివృద్ధిని తెలుసుకునే శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ అంటాం, లేదా దీన్ని పిండోత్పత్తి శాస్త్రం అని కూడా పేర్కొంటాం. పేలియంటాలజీ స్టడీ ఆఫ్ ఫాజిల్స్, దీన్నే మనము పురాజీవ శాస్త్రము అని కూడా అంటాము. ఎథాలజీ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జంతువుల యొక్క ప్రవర్తన తీరును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎథాలజీ అంటాం. ఎండోక్రైనాలజీ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్, జీవుల యొక్క అంతఃస్రావ వ్యవస్థను గురించి, హార్మోన్ల గురించి, వాటి పనితీరును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటాము. జెరంటాలజీ స్టడీ ఆఫ్ ఏజింగ్, వృద్ధాప్యాన్ని, వాటి లక్షణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ అంటాం. ఆర్థ్రాలజీ స్టడీ ఆఫ్ జాయింట్స్, కీళ్ళను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అంటాము. ఆస్టియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ బోన్స్, ఎముకలను గురించి అంటే అస్థి కణజాలాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటాము. కాండ్రాలజీ స్టడీ ఆఫ్ కార్టిలేజెస్, అనగా మృదులాస్థిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాండ్రాలజీ అంటాము. సార్కాలజీ లేదా దీన్ని మయాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మజిల్స్, కండరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటాం. ఆఫ్థాల్మాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఐస్. కార్డియాలజీ స్టడీ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ డిసీజెస్ ఆఫ్ హార్ట్. సో హృదయము, దాని నిర్మాణము, విధులు, దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన వ్యాధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటాము. యాంజియాలజీ స్టడీ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్, దేహంలోని రక్తనాళాలు మరియు శోషరస నాళాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంజియాలజీ అంటాము. స్టడీ ఆఫ్ నోస్ ఈజ్ రైనాలజీ. స్టడీ ఆఫ్ హెయిర్స్ ఈజ్ ట్రైకాలజీ. స్టడీ ఆఫ్ టీత్ is the odontology. Oncology is the study of cancer. Hematology, study of blood. రక్తము గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రాన్ని హెమటాలజీ. డెర్మటాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్కిన్. సో చర్మాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటాము. కెలాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్ బ్యూటీ. క్రేనియాలజీ, స్టడీ ఆఫ్ స్కల్. సో జీవుల యొక్క పుర్రెను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, అనగా కపాలాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రేనియాలజీ అంటాము. పెడాలజీ, స్టడీ ఆఫ్ సాయిల్. సో నేల యొక్క లక్షణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అంటాము. లిమ్నాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ వాటర్. ఇక్థియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఫిషెస్. ఆర్నిథాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్. మ్యామాలజీ, స్టడీ ఆఫ్ మ్యామల్స్. క్షీరదాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మ్యామాలజీ అంటాము. హెర్పెటాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రెప్టైల్స్. సరీసృపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెర్పెటాలజీ అంటాము. ఓఫియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్నేక్స్. సర్పాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓఫియాలజీ అంటాము. సారాలజీ, స్టడీ ఆఫ్ లిజర్డ్స్. బల్లులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సారాలజీ అంటాము. ఎంటమాలజీ, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. కీటకాల అధ్యయన శాస్త్రము. హెల్మెంథాలజీ, స్టడీ ఆఫ్ వర్మ్స్. వైరాలజీ, స్టడీ ఆఫ్ వైరసెస్. క్యారియాలజీ, స్టడీ ఆఫ్ సెల్ న్యూక్లియస్. కణంలోని కేంద్రకంను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్యారియాలజీ అంటాము. హెపటాలజీ, స్టడీ ఆఫ్ లివర్. ఇది కాలేయం గురించి తెలియచేసే శాస్త్రము. ఎంజైమాలజీ, స్టడీ ఆఫ్ ఎంజైమ్స్. జైమాలజీ, స్టడీ ఆఫ్ ఫర్మెంటేషన్. సీరాలజీ, స్టడీ ఆఫ్ బ్లడ్ సీరం. రక్తంలోని సీరమును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సీరాలజీ అంటాము. గైనకాలజీ, స్టడీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అనగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటాము. ఆండ్రాలజీ, స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్.
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అంటాం. ఒటాలజీ, స్టడీ ఆఫ్ ఇయర్స్, అండ్ ద స్టడీ ఆఫ్ హియరింగ్ ఈజ్ సోనాలజీ. మెలనాలజీ, స్టడీ ఆఫ్ స్కిన్ పిగ్మెంట్స్, చర్మ వర్ణకాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెలనాలజీ అంటాం. హిప్నాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్లీప్. స్ప్లాంక్నాలజీ, స్టడీ ఆఫ్ విజరల్ ఆర్గాన్స్, దేహంలోని అంతర్గత అవయవాలను గురించి, పేగు మొదలగు జీర్ణ వ్యవస్థ యొక్క వివిధ భాగాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్ప్లాంక్నాలజీ అంటాం. ఇమ్యునాలజీ, స్టడీ ఆఫ్ బాడీ డిఫెన్స్ అండ్ రెసిస్టెన్స్ టు ఇన్ఫెక్షన్స్, దేహంలోని వివిధ రకాలైనటువంటి అసంక్రామ్యత అవయవాలు, కణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యునాలజీ అంటాము. దీన్నే మనం వ్యాధి నిరోధక శాస్త్రం అని కూడా పేర్కొంటుంటాం. Let us see one more topic, that is some important names in the field of zoology. In this topic, I would like to introduce you few important personalities of zoology. Questions are being asked in various entrance examinations on these personalities of zoology. They are Aristotle, father of biology, father of zoology, as well as father of embryology. జీవశాస్త్ర, జంతుశాస్త్ర మరియు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బాటనీ ఈజ్ థియోఫ్రాస్టస్. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. లూయిస్ పాస్చర్, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు. జీజే మెండల్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. గ్రిగర్ జాన్ మెండల్ని జన్యుశాస్త్ర పితామహుడు అని పేర్కొంటాం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్. కేరళస్ లిన్నెయస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, వర్గీకరణ శాస్త్ర పితామహుడు. బిచాట్, ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ, కణజాల శాస్త్ర పితామహుడు. యాంటన్ వాన్ లీవెన్హాక్, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ. విలియం హార్వే, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. కార్ల్ ల్యాండ్స్టీనర్, ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్, రక్త సముదాయాల పితామహుడు. చార్లెస్ డార్విన్, ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామ శాస్త్ర పితామహుడు. హిపోక్రేట్స్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్. రాబర్ట్ హుక్, ఫాదర్ ఆఫ్ సైటాలజీ, కణజీవశాస్త్ర పితామహుడు. చరక్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద, ఆయుర్వేద శాస్త్ర పితామహుడు. ఇవాన్ పావ్లోవ్, ఫాదర్ ఆఫ్ కండిషనల్ రిఫ్లెక్స్. ఎన్థోవెన్, ఫాదర్ ఆఫ్ ఈసీజీ. ఎడ్వర్డ్ జెన్నర్, ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. థామస్ ఎడిసన్, ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, అంతఃస్రావిక శాస్త్ర పితామహుడు. మైఖేలీ, ఫాదర్ ఆఫ్ మైకాలజీ. స్టాన్లీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైరాలజీ. సుశ్రుత ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ. నార్మన్ బోర్లాగ్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. అలెక్ జెఫ్రిస్ is the father of DNA fingerprinting. So that's all about the fathers of different branches of zoology.
I hope you understood the topic well. Thank you.